ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడున్న సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఊహించని శుభవార్త. తప్పకుండా ఈ సాయి సందేశంపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను చాలు అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారు. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువు గారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే, నాకున్నటువంటి సమస్యలు ఏదైనా నేను పరిష్కారం పొందాలనుకుంటే కనుక ఈ గురువు గారికే ఫోన్ చేస్తానండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు మనకి జాతకం చెప్తారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి సరే మీకు వెంటనే ఫోన్ ద్వారానే పరిష్కారం చూపించబడతారండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు గురువుగారికి వాట్సాప్ చేస్తే చాలు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ కానీ, పెళ్లి కానీ, ఉద్యోగం, ఇంకా రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ, అత్తాకోడల మధ్య ఉన్నటువంటి తగాదాలకు కానీ, ఇంకా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే కొన్ని రోజులలోనే మీకు పరిష్కారం అనేది చూపించబడతారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. మీకు సమస్యలు ఉంటే ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకొని, ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, మీకు పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు చెప్తారండి. సమస్యలు ఉంటే తప్పకుండా కాల్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఊహించని శుభవార్త. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని మనస్ఫూర్తిగా ఆలకించు. ఇక నేను తెలియబోయేటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తను నువ్వు వింటే కనుక చాలా అంటే చాలా సంతోషిస్తావు. తప్పకుండా విని తెలుసుకో. నమ్మకంతో ఈ సాయి మాటలను ఆలకించిన తర్వాత నీ మనసు తప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఏమరపాటుగా ఉండకుండా ఈ సాయి మాటలను ఆలకించమ్మా. మరి ఎప్పుడు కూడా నేను ఈ సందేశంలో నీకు ఎలాంటి అర్థం, పరమార్థం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి. నీకు ఈ సాయి ఎన్నో రకాలైనటువంటి మంచి జీవితాలను ఇవ్వబోతున్నాడు. కేవలం నీ బిడ్డల కోసం మాత్రమే నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటున్నావు కదూ. అన్ని బాధలను భరిస్తూ ఎవరికి చెప్పుకోలేక చెప్పుకుంటే వారి వద్ద చులకన భావం ఏర్పడుతుందని అనేటువంటి ఉద్దేశంతో ఏమీ చేయలేకపోతున్నావు. భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు. బాబా, అసలు ఈ జీవితమే నాకు వద్దు, నా ఆనందాలను, సంతోషాలను అన్నిటినీ దూరం చేశావుగా, ఇక ఈ జీవితానికి అర్థం అనేది కూడా లేకుండా నన్ను విగత జీవిగా బ్రతుకుతూ ఉండమని నువ్వు నన్ను చెప్పించావు. కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను. నాకు అసలు దేని మీద కూడా ఆశ అంటూ లేనే లేదు. వారి భవిష్యత్తులైనా నా జీవితంలా కాకుండా ఒక అర్థవంతంగా, అందంగా ఉండేలా చూడండి స్వామి అని నన్ను అడుగుతున్నావు కదా. పూర్వజన్మల పాపకర్మల మూలంగా నువ్వు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపవలసిన వచ్చింది కాదనడం లేదు. ఎన్నో రకాలుగా నలిగిపోయావు. ప్రతి క్షణం కుమిలిపోతూ ఉంటున్నావు. ఇక చింతించొద్దు, ఎక్కువగా కూడా ఆలోచించొద్దు. గడిచిన పోయినటువంటి కాలం గురించి నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఇంకా ఎక్కువగా ఒక బాధ పెట్టుకోవద్దు. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపో. నువ్వు ఇంకా ఎన్నో మంచి రోజులను చూడబోతున్నావు అని ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోవద్దు. ఇంతటితో నీ జీవితం ముగిసిపోయిందని చెప్పి ఎప్పుడూ నిరాశ చెందొద్దు. అలాంటి భ్రమలను అసలు బ్రతకొద్దు. కష్టాలు, కన్నీరు ఎవరికి శాశ్వతంగా నిలిచిపో కదా. ఏదైనా సరే వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోతాయి. అవి మనతో ఉన్న క్షణంలోనే మనల్ని ఎక్కువగా నిరాశకు గురి చేసేలా చేస్తాయి. మనల్ని ఏ పని చేయకుండా ఒక అడ్డుతెరగా నిలబడి ఉంటాయి. వాటిని చూసి నువ్వు ఎంతైతే భయపడుతూ ఉంటావో అవి కూడా అంతే భయపెట్టాలని చూస్తాయి. ఏది జరిగినా విధిరాత వలనే అని తెలుసుకో అమ్మా. అంతా నీ మంచి కోసమే జరిగిందని భావించు. కొన్ని నువ్వు ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి అంతలోనే నీ జీవితం ముగిసిపోయిందని నిర్ధారణకు ఎప్పుడూ రావద్దు. ముందు జరగబోయే మార్పులు, మంచి మంచి క్షణాలు అవన్నీ కూడా నీకు తెలియదు కాదా. కేవలం సర్వాంతర్యామి అయినటువంటి ఈ సాయికి మాత్రమే తెలుసు. అందుకే మిమ్మల్ని అసహనానికి గురి చేసేటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా వాటిని చూసి పారిపోకుండా, వాటి మాయలో చిక్కుకోకుండా
ఈ సమయంలో అంతా నీ సాయి సన్నిధిలో గడుపుతూ మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు దృఢపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు ధైర్యం తప్పకుండా మీకు వస్తుంది. నీ జీవితం ఇంతటితో ముగిసిపోయిందని ఎప్పటికీ కూడా అనుకోవద్దు. అలా అనుకున్న క్షణాన నువ్వు అసలు నీ జీవితాన్ని మనశ్శాంతిగా గడపలేవు. అసలు నీకు వచ్చేటువంటి సంతోషాలను కూడా, చిన్న చిన్న ఆనందాలను కూడా నువ్వు ఆస్వాదించలేవు. ఈ సాయిపై నమ్మకం ఉంది కదా. నేను చెప్పినటువంటి మాటలన్నీ శ్రద్ధగా ఆలకించు. నీ జీవితం ఇంతటితో ఆగిపోలేదు. నీ జీవితం ముగిసిపోయిందని చింతించిన అవసరమే లేదు. రాబోయే రోజులన్నీ నీకు అనుకూలంగా తప్పకుండా మారి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ సాయి ఎన్నో మార్పులను నీకు చూపించబోతున్నాడు. మంచి మంచి శుభవార్తలను నువ్వు వినేటువంటి గొప్ప రోజు వస్తుంది. అవి నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరుతావు. నాకు నీ బిడ్డలు వేరు నువ్వేరా చెప్పు. నువ్వు వారి గురించి అంతగా నాకు చెప్పనవసరం లేదు, అలాగే బాధపడన అవసరం కూడా లేదు. నీ ఆశలన్నీ వారి కోసమే అని నాకు బాగా అనుకుంటున్నావు కదూ. వారి జీవితం అంతా కూడా చదివినటువంటి ఈ సాయికి అన్నీ తెలుసు. నువ్వు గుర్తు చేస్తావా? వాటి గురించి నువ్వేమీ దుఃఖించిన అవసరమే లేదు. అలాగే అదే పనిగా ఎక్కువగా ఆలోచించిన అవసరం అంతకన్నా లేదు. వారికి భవిష్యత్తుకు మంచిగా అందిస్తాను. అలాగే వారి పూర్తి బాధ్యత నాది. వారికి సహాయం తప్పకుండా చేస్తాను. ఇప్పటి నుండి వారికి అన్ని విలువలను తెలిసేలా వారికి తప్పకుండా తెలియపరచు. నువ్వు మాత్రమే వారి ఆస్తులు, ఎటువంటి ఆస్తులు ఇవ్వకపోయినా సర్లేదు, వారికి బాధ లేదు. కానీ సంస్కారాన్ని ఇవ్వడంలో మాత్రం నీ పాత్ర ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు. నీ మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేనప్పుడు ఈ సాయి ముందు కూర్చొని చెప్పు. నేను అన్నీ ఆలకిస్తూ ఉంటానుగా, వాటిని తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను. నువ్వు దిగులుతో ఆరోగ్యం సైతం పాడు చేసుకోవద్దు. సమయానికి ఆహారము, అలాగే కాస్త తిండి, నిద్ర కూడా అలవాటు చేసుకుంటూ ఉండు. ప్రతిరోజు ఈ సాయి విభూతిని ధరించడం మర్చిపోవద్దు. అలాగే నీ బిడ్డలకు కూడా అలవాటుగా మార్చు. వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటువంటి క్షణాలు రాబోతున్నాయి. అన్నీ స్థిరంగా సమకూర్చేటువంటి బాధ్యత ఈ సాయిది. నా బాధంతా కేవలం నీ గురించే. నా పలుకులు విన్నంతసేపు, నా మాటలను, సందేశాలను విన్నంతసేపు ధైర్యంగా ఉంటావు. తర్వాత మరలా అదే విధమైనటువంటి ధోరణితో ఆలోచిస్తూ ఉంటావు. ఈ సాయికి ఒక మాట ఇస్తావా? ఇక ఎన్నడూ మీ కంట కన్నీరు వృధాగా చేయనని. ఇప్పుడే ఈ క్షణమే మాట ఇవ్వు. నీ చేయి పట్టుకొని నీ గమ్యానికి నిన్ను తప్పకుండా చేరుస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు. నమ్మకంతో సిద్ధంగా ఉంటే చాలు. తప్పకుండా నువ్వు ఊహించని రీతిగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేలాగా చేస్తాను. నువ్వు చేయవలసిందల్లా నాకు పూర్తి శరణాగతి అవ్వడం మాత్రమే. అంతకు మించి నువ్వు నాకు ఏమీ చేయనవసరమే లేదు. నువ్వు చేసే పనిలో అశ్రద్ధ చూపకుండా పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు. ప్రతినిత్యము భగవంతుడికి కన్నీరు కారుస్తూ ఉన్నావు. భగవంతుడి ఎదుట కన్నీరు కారుస్తున్నావు. అలా నిలిచినటువంటి సమస్యలను గుర్తు చేసుకుంటూ ప్రతినిత్యం విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నావు. గడిచిపోయినటువంటి రోజులను మరలా గుర్తు తెచ్చుకుంటూ ఎక్కువగా ఆలోచించనవద్దు. క్షణం నువ్వు దుఃఖిస్తూ ఉంటే నిన్ను నేను చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. అలా నువ్వు దుఃఖిస్తూ ఉంటే అవి తీవ్రంగా మిమ్మల్ని బాధించాలి అనే చూస్తుంటాయి. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఎటు చూసినా ఈ సాయి రూపం కనిపిస్తుంది. అలా కనిపించిన తర్వాత నీకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు. నీ మనసుకు ఏవైతే ప్రశాంతంగా అనిపిస్తాయో అలాంటి పనులు చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఉంటూ ఎప్పుడు కూడా నా లీలలను మన్నం చేసుకుంటూ ఉండు. భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండు, వింటూ ఉండు. నీ తండ్రిని, నీ సకల మంచి చెడులు నేనే చూసుకుంటాను. దైవాన్ని, ఈ ఊదిని నిత్యం ధరిస్తూ ఉండమ్మా. నెమ్మదిగా నీ మనసు కుదుట పడుతుంది. ఒక గొప్ప శుభవార్త నీవు వినబోతున్నావు. ఆ శుభవార్త విన్న తర్వాత నీ జీవితం తప్పకుండా మారబోతుంది. అలాగే నీ కుటుంబానికి కూడా అది ఒక గొప్ప వార్తగా నిలిచిపోతుంది. నీ సాయి దయ నీపై నిండుగా ఉంటే నీ విధిలో లేనిది నీకు లభించేలా చేసేటువంటి సామర్థ్యం ఉన్నవాడు నీ సాయి. అలాగే మరొక విషయం, నీకు వ్యతిరేకంగా నిన్ను కొంతమంది బాధించాలని చూస్తున్నారు. అలాంటి వారిని నువ్వు ఏమీ చేయనవసరం లేదు. అలాగే వారి గురించి ఆలోచించనవసరం అంతకన్నా లేదు. నీ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తాడు, కాపాడుకుంటాడు అనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఎవరి తప్పులు వారికి తప్పకుండా తెలుసుకొని బాధించేటువంటి రోజులు వస్తాయి. సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. కానీ
నువ్వు మాత్రం ఎప్పుడు కూడా ఏదో పోయిన దానిలా, ఎప్పుడు కూడా ఇలా దిగులుగా కూర్చొని అసలు నాకంటూ మంచి రోజులు ఎప్పటికి వస్తాయి అని నువ్వు ఇలా ఆలోచిస్తూ అదే పనిగా బాధపడుతూ కూర్చుంటే ఇక నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం కాదు కదా. నీ మనసులో ఇంకా బాధను వ్యక్తపరుచుకుంటూ ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉంటావు. అలా ఉండకుండా ఇప్పటి నుంచి నువ్వు ఏది జరిగినా అంతా మా మంచికే జరిగింది, ఏది జరిగినా కూడా అంతా బాబా చూసుకుంటారు అని నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. గడిచిన క్షణాల గురించి అసలు ఆలోచించొద్దు, దుఃఖించను వద్దు. గడిచిన కాలం తిరిగి రాదు కదా. అలాంటి కాలం కోసం నువ్వు పదే పదే ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉండడం వలన జరగబోయేటువంటి భవిష్యత్ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటావు చెప్పు. కాబట్టి ఎప్పుడు కూడా నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉండు. ఈ బాబా ఎప్పుడు కూడా నీకు ఎన్నో రకాలైనటువంటి సంతోషాలను, ఆనందకరమైనటువంటి శుభవార్తలను ఎన్నో తీసుకొని వస్తాడు అని గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా ఈ సాయి నిన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తుంటాడు. నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను నేనే ఉన్నానని విషయం మర్చిపోతున్నావు. అయినా నాకు ఈ మధ్య చిరుకోపాలు సహజమే. కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకంత నువ్వు చింత? నీ కోరిక, నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారం చేస్తున్నావు కదూ. అసలు మారం చేయడంలో నీకు నువ్వే సాటి. నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెప్తూ, అది బాబా ఈరోజు అలా చేశాను, ఈరోజు ఇలా చేశాను అంటూ ఎన్నో విషయాలు నాకు చెప్తావు. కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోవడం కాస్త ఆలస్యమైతే చాలు వెంటనే కోపంతో నాపై ఎందుకు అంత కోపం? ఈ సాయి ఊసు నీకు అస్సలు ఉండనే ఉండదు కదా. సర్లే, ఇవన్నీ సరదాగా అంటున్నాను. ఇలా చూడమ్మా, లోకంలో ఏది శాశ్వతం కాదు, నీకు కూడా తెలుసు కదా. అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఎందుకలా ఉంటున్నావు? లేని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి ఉండు. అందులో ఏ విధంగా సంతోషంగా ఉండాలి అనే అన్వేషణను దానిపై చేయి. అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాని పని అవుతుంది. ఈ ప్రకృతి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతే కదా. మరి దానికి జాగ్రత్తగా అమలు పరుచుకుంటూ సంతోషంగా ఉండకపోవడం ఎందుకు? అలా లేని ఆనందాల కోసం మనశ్శాంతిని సైతం దూరం చేసుకుంటూ ఉంటున్నారు, అన్నీ కోల్పోతున్నారు. నీ సాయి ఏం చెప్తే నచ్చుతుందో తెలుసా? నువ్వు లక్షల డబ్బులు సంపాదిస్తావు, నువ్వు అడిగింది అడగగానే నిమిషాల్లో నీ కోరిక, నీ సమస్య నుండి నేను బయటపడివేస్తే, నీకు అధిక మొత్తంలో వెంటనే అడిగిన వెంటనే ధనాన్ని ఇస్తే, నువ్వు కోరినవన్నీ ఇస్తే నీకు మంచిగా భావించి ఇంకాస్త ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు కదా. నీ కష్టం కనుక కాస్త ఎక్కువ అవుతే చాలు, ఇంకా దూరం అంటే ఏదైనా కానీ ఇంకా అలా ప్రారంభిస్తే చాలు, ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చారు బాబా అంటూ వెంటనే నిరసించిపోతావు. సంతోషం, ఆనందం, అలాగే దుఃఖం ఇవేవి కూడా ఎవరికి శాశ్వతంగా నిలిచిపోవు. అసలు మనం కోరుకునే కోరిక ఏది శాశ్వతం కాదు. మనం ఆలోచించేటి మనసు అన్నీ కూడా మాయనే. ఈరోజు నువ్వు ఆ సంతోషాన్ని, అది దక్కాలని పరితపించిపోతున్నావు. కానీ ఆ వస్తువు కానీ, ఆ బంధం కానీ, ఆ ఎదుట నిలుచున్నటువంటి ఆ కోరిక అన్నీ కూడా మాయనే. నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆ మనసు ఉంది కదా, అది కూడా కేవలం మాయ. అలా భ్రాంతిలోనే మనం ఉండిపోవాల్సిందే. ఏది ఎవరికి శాశ్వతంగా నిలిచిపోవు. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు. అదంతా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది. కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు. కాబట్టి మానవ మాత్రమైనటువంటి మనమెంత చెప్పండి. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించని అవసరమే లేదు. నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఎవరి తోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. అదే భగవంతుడి శక్తి. నిన్ను ఎప్పుడు కూడా కనిపెట్టుకొని నువ్వు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడి శక్తి నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా నాకు తెలుసు. నువ్వు కుమిలిపోవడమే తప్ప, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకెటువంటి ప్రయోజనం కూడా లేదు.
అంతగా ఆలోచించే ప్రయత్నం చేయొద్దు. అలా ఆలోచించే బదులు, సమయాన్ని వృధా చేసుకునే బదులు నువ్వు నీ పనిపైన మనసు పెట్టి ఆ పనిని పూర్తి చేయాలని ఆలోచిస్తే కనుక, ఆ సమయాన్ని వృధా చేసుకున్నంత సమయంలోనే నువ్వు ఆ పనిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని ఆ సమయాన్ని చేసుకునింటే కనుక, ఇప్పుడు నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేదానివి. అలా కాకుండా అది జరుగుతుందా లేదా, ఆ పని అవుతుందా లేదా, నాకు ఉద్యోగం వస్తుందా లేదా, నా వ్యాపారంలో వృద్ధి చెందుతుందా లేదా, ఇలా ఆలోచించే బదులు, కేవలం ఆలోచనతోనే సమయాన్ని గడిపే బదులు ఆ పనిని ఆచరణాత్మకంగా, అంటే ఆ పనిని నువ్వు తప్పకుండా చేసి ఉంటే, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునింటే ఈరోజు నువ్వు ఇప్పుడు కూడా ఈ సమయంలో బాధపడవలసినటువంటి అవసరమే లేకుండా ఉండేది కదా. సమయాన్ని ఎప్పుడు కూడా వృధాగా చేసుకోకూడదు. లోకంలో కనీసం అసలు వసతికి, తిండికి, కట్టుకోవడానికి కనీసం బట్టలు కానీ, తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఎందరో ఉన్నారు తెలుసా. వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకో, నీ దృష్టిలోకి అలా తెచ్చుకో. వారందరిలోనూ నేను లేను దేవుడా అని ఒకసారి నువ్వు సంతోషించు. అదే ధైర్యాన్ని తెచ్చుకో. అలాంటి జీవితం నీకు భగవంతుడు ఇవ్వలేదు కదా అని ఆనందించు. ఎందుకంటే వారి అనుభవించే కష్టంలో నీదొక కష్టం కాదసలు అని తెలుసుకో. ఆ తర్వాత ఆలోచించు, వారి కష్టం ముందు నీ కష్టం, నీ సమస్య ఏ పాటిదో అని నీకే అర్థమవుతుంది. అంతేకాని ఈ లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని నువ్వు, ఆ భవిష్యత్తును, ఆనంద క్షణాలను దూరం అస్సలు చేసుకోవద్దు. ప్రతిరోజు నీవు నాకు ఎన్నో విన్నవించుకుంటూ ఉంటావు. అలాగే నీ సమస్యలను, నీ కోరికలను ప్రతి నిమిషం నాతో పంచుకోనవసరం లేదు. ఒకసారి చెప్తే చాలు కదా. పదే పదే బాబాకు అసలు వినిపిస్తుందా లేదా, బాబాకు నేను చెప్పేటువంటి నా కోరికలను ఏమైనా మర్చిపోతాడా, ఈరోజు చెప్పలేదు కదా రేపు ఏమైనా మర్చిపోతాడా బాబా నా కోరికలను తీర్చడా అన్న విషయాన్ని నువ్వు అసలు మర్చిపో. ఎందుకంటే నువ్వు నాకు నీ సమస్యలు కానీ, నీ బాధలు, నీ కష్టాలు ఏవి చెప్పకపోయినా, నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు పడేటువంటి కష్టం కానీ, సంతోషం కానీ, గడిపేటువంటి క్షణాలు కానీ అన్నీ నాకు తెలుసు. కేవలం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. అన్నీ నాకు గుర్తుంటాయి. ఏ సమయంలో ఏది జరిగితే నువ్వు సంతోషంగా ఉంటావు, నీ కర్మానుసారంగా ఏ సమయంలో అది జరుగుతుంది అనేటువంటి ప్రతి విషయాన్ని, ఏదైనా కానీ నాకు ముందే తెలుసు. కాబట్టి నేను ఆ సమయంలో ఆ పనిని చేసి తీరుతాను. ఈ బాబాకు అన్నీ గుర్తుంటాయి. బాబా నా సమస్యే ఇది, నా కోరిక అని అంటూ ఒకసారి చెప్తావు కదా, అది చాలు. ఇక ఆ సమస్య గురించి నువ్వు మర్చిపో. నీ పని యందు నువ్వు శ్రద్ధ వహించు. అది ఎప్పుడు నీకు ఇవ్వాలనేది నాకు బాగా తెలుసు కదా. అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయినా క్షణాల్లోనే నీకు అందేలా చేస్తాను. దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది. అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా నువ్వు ఏదో ఒక కోల్పోయిన వాడిలా ఎప్పుడూ కూడా దిగులు చెందుతూ ఆలోచిస్తూనే ఉంటావు. ఉన్న సమయాన్ని నువ్వు ఎప్పుడు సంతోషంగా గడపాలని అనుకుంటున్నావు? లేని వాటి కోసం పరుగులు పెట్టే కన్నా, ఆ సమయాన్ని వృధా చేసుకునే దానికన్నా, ఉన్నన్ని రోజులు ఉన్న వాటి కోసం, ఉన్న దానిని సంతోషంగా, ఏదైనా కానీ అది బంధానైనా కూడా, లేకపోతే డబ్బు పరంగా కూడా, ఇంకా చిన్న ఉద్యోగమైనా అని ఆలోచిస్తూ ఇలా లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి సంతోషాలను నువ్వు అనుభవించలేకపోతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని చాలామంది గడుపుతున్నారు. అలా ఉండకుండా, లేని వాటి కోసం పరుగులు పెట్టకుండా, ఉన్న వాటి కోసం ఉన్న దానితోనే సంతోషంగా ఉండు అని చెప్తున్నాను. ఒకసారి ఆలోచిస్తే, ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నాను, ఇవి చాలావా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని కూడా నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడేలా ఉంటుంది కదా. అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపిస్తాను. అంతవరకే నాది బాధ్యత. తర్వాత చేయవలసినటువంటి కష్టం అంతా కూడా పూర్తిగా నీదే. అప్పుడు నీకు కూడా కష్టంలో వచ్చేటువంటి ఆనందం ఏమిటో, తప్పకుండా ఆ విలువ ఏమిటో అవగతమవుతుంది. కాబట్టి ఎక్కువగా దేనికి తొందరపడొద్దు. పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ అస్సలు చెందొద్దు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుందని తెలుసుకో. ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకుంటావని తెలుసుకో. కాబట్టి ఎందులోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, అతిగా ఆలోచించొద్దు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంటుంది.
నువ్వు ఇలా దుఃఖంతో మనస్సు నిండా నీ బాధలతో సతమతం అవుతూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏం చేయాలో తెలియనంత దీన స్థితిలో అయితే నువ్వు లేవు కాబట్టి నాకు నీ గురించి అంతా తెలుసు అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి. బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.